ప్రభునందు సోదరి సోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాను. ప్రభునందు సోదరి సోదరులారా, మనము దేవుని పరిశుద్ధ గ్రంథములో పరమగీతము 1వ అధ్యాయము 4వ చరణమును చదువుకుందాం. పరమగీతము 1వ అధ్యాయము 4వ చరణము చదువుకుందాం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము. యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. మొదటి 2 వరుసలో మరొకసారి నేను చదువుతున్నాను. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదము. ప్రభునందు సోదరి సోదరులారా, మనము చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో మొదటి వరుసలో సంఘము ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి, లేక యేసుక్రీస్తు వారికి తన హృదయాభిలాష తెలియపరుస్తున్నట్లుగా గమనిస్తున్నాం. నన్ను ఆకర్షించుము, నన్ను ఆకర్షించు. లోకములో అనేక రకాలైనటువంటి ఆకర్షణలు ఉండగా వాటన్నిటి నుండి తప్పింపబడి ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క ప్రేమ చేత ఆకర్షించబడి ఆయన సన్నిధిలో, ఆయన సహవాసంలో, ఆయన స్పర్శలో సంఘము నిత్యము ఆనందించాలి అనే ఒక తృష్ణ సంఘము కలిగినట్లుగా మనము గమనిస్తున్నాం. మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేక రకాలైన ఆకర్షణలు మనల్ని ఆకర్షిస్తుంటాయి. అవన్నీ కూడా భ్రమపరిచే సంగతులు అనేటివి మనం గుర్తుంచుకోవాలి. లోకములో ఎంత ఘనముగా ఎంచబడినా అవన్నీ కేవలము తాత్కాలికమైనవి. ప్రభువైన యేసుక్రీస్తు వారి నిత్యుడు, ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమ అతి మధురమైనది. ఆ ప్రేమ చేత ఆకర్షించబడుచు మన విశ్వాసయాత్ర జీవితంలో మనం ముందుకు సాగాలి. అంతిమంగా మన ప్రభువును చేరుకోవాలి. ఆయనతో సదాకాలం మనం ఆనందించాలి. ఆ లక్ష్యం మనకు కలిగి ఉండాలి. సంఘము అటువంటి లక్ష్యం కలిగినట్లుగా మనం గమనిస్తున్నాం. లక్ష్యము కలిగి ఉండుట, లక్ష్యమును చేరుకునుట, లక్ష్య సాధన, అందులో ఉన్నటువంటి ఆశీర్వాదములు అనుభవించుట మన జీవితాల్లో మనం తప్పకుండా వాటిని కలిగి ఉండాలి. సంఘము నన్ను ఆకర్షించుము అని ప్రభువుకు తన హృదయ ఆకాంక్షను తెలియపరుస్తుండగా, 2వ భాగంలో అనగా 2వ వరుసలో యెరూషలేము కుమార్తెలు లేక ఇశ్రాయేలు జనాంగము ఏ రీతిగా స్పందిస్తున్నది, లేక ఏ రీతిగా తన భావాన్ని తెలియచేస్తున్నది అనే సంగతి ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ కొద్దిగా మనము
లోతుకు వెళ్ళి ఆలోచించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆకాశ మండలానికి వచ్చి సంఘమును పరలోకాన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత 7 సంవత్సరముల శ్రమల కాలం భూలోకంలో ఉంటుంది. అందులో 2 భాగాలు. మొదటి 3.5 సంవత్సరములు సాధారణ శ్రమలు అయితే, ఆ తర్వాత 2వ భాగంలో 3.5 సంవత్సరములు మహాశ్రమలు సంభవిస్తాయి. ప్రత్యేకించి ఇశ్రాయేలు జనాంగానికి ఇది వరకు కని విని ఎరుగని భయంకరమైన శ్రమలు. ప్రపంచ చరిత్ర గమనిస్తే, ఇశ్రాయేలుల జీవిత చరిత్ర గమనిస్తే, వారు ఎన్నోసార్లు భయంకరమైన శ్రమలు అనుభవించారు. అన్యుల చేతిలో ఓడిపోయారు, చెరలోకి వెళ్ళిపోయారు, సమస్తాన్ని కోల్పోయారు. ఇలాంటి సంభవాలు అనేక సందర్భాల్లో చూడవచ్చు. కానీ 7 ఏళ్ల శ్రమల కాలంలో 2వ భాగం 3.5 సంవత్సరాల కాలంలో ఇది వరకు వారు ఎరుగని, ఇది వరకు వారు ఊహించని భయంకరమైన శ్రమలు ఆ 3.5 సంవత్సరాల కాలంలో వారు అనుభవిస్తారు. సాతాను యొక్క ప్రతిమ యెరూషలేములో దేవుని యొక్క ఆలయంలో నిలబెట్టబడుట, గ్రహారాధన చేయకూడదు అనే వాక్య సత్యను బట్టి వారు గ్రహారాధన నిరాకరించుట, సాతాను వారి అనుచరులు ఇశ్రాయేలులను ఘోరాతి ఘోరంగా హింసల పాలు చేయుట, శ్రమల పాలు చేయుట అనే సంగతిని 7 ఏళ్ల శ్రమల కాలంలో 2వ భాగంలో గమనిస్తాం. ఈ శ్రమలు అనుభవించిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వస్తారు. అప్పుడు సర్వ ప్రపంచానికి ఆయన ప్రత్యక్షపరుచుకుంటారు. ఏ ఇశ్రాయేలు ప్రజలైతే యేసుక్రీస్తు ప్రభు వారిని నిరాకరించారో, సిలువ వేయము అని కేకలు వేశారో, అన్యాయపు తీర్పు తీర్చి ప్రభుని అప్పగించారో, సిలువ వేశారో, మరణమును జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేవలేదు అని ఏ రీతిగా అసత్య ప్రచారం చేశారో, 1000 సంవత్సరాలుగా క్రీస్తు యొక్క సువార్తను ఎంతగా అడ్డగిస్తున్నారో, ఆ ఇశ్రాయేలులో యేసుక్రీస్తు ప్రభువును ప్రభువుగా అంగీకరిస్తారు. ఆ సంగతికర మర్మంగా మనకు కనిపిస్తుంది. సంఘము ప్రభువు చెంతకు ఆకర్షించబడగా, అనగా పరలోకానికి ఎత్తబడగా, 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత ఇశ్రాయేలు ప్రజలు మేము కూడా వస్తాము. ఈ శ్రమల ద్వారా వారు నేర్చుకున్న పాఠం, పరలోకం నుండి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారిని, రక్షకుడుగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారిని, మెస్సీగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారిని, యూదుల రాజుగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారిని మనమే నిరాకరించాము, మనమే సిలువ వేశాం. అయ్యో ఎంత ఘోరమైన దుష్కార్యం చేశామని ఆ రోజు వారు జనాంగం అంతా ప్రభు వైపు మల్లుకుంటారు. మేము కూడా వస్తాము అని ఆ ప్రభువును శరణ వేడుకుంటారు. ఈ సత్యాలు ఇందులో మనకు గుప్తమైనట్లుగా గమనించవచ్చు. సంఘము పరలోకానికి వెళ్ళిపోట, 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత ఇశ్రాయేలీలు ఆ మెస్సియాను, ప్రభు భూమి మీదకి రాగా ఆ మెస్సియాను గుర్తించి ప్రభువును ప్రభువుగా మెస్సియాగా అంగీకరించుట అనే సంగతులు రాబోయే కాలంలో జరగబోతున్నాయి. ఇది ఎవరు అవునంగా కాదంగా 100% కాదు, ఇంకా ఎన్ని శాతం చెప్పుకుంటారో చెప్పుకోండి, అన్ని శాతము వాస్తవాలే, కరెక్టే, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇది జరగబోయే విషయం ఇశ్రాయేలు పక్షంగా. అయితే ఇందులో కొన్ని విషయాలు నేను గమనిస్తాను. ఒక విశ్వాసిగా మన బాధ్యత ఏమిటి?
అనే సంగతులు ఆలోచించినప్పుడు ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు స్వార్థ ద్వారా ఆకర్షించబడి రక్షించిన తర్వాత కేవలం ఆ వ్యక్తి వరకే పాపక్షమాపణ అనుభవంతో సంతృప్తి పొందక తర్వాత ఆ వ్యక్తి ఏం చేయాలి అనే సంగతి గమనిస్తే కుటుంబంలో ఇంకా ఎవరైతే నమ్మలేదో, బంధువులు ఎవరైతే నమ్మలేదో, స్నేహితులు ఎవరైతే నమ్మలేదో, గ్రామస్తులు ఎవరైతే నమ్మలేదో వారి కోసం ప్రార్థన చేయాలి, లేక వారిని కూడా ప్రభువు చెంతకు నడిపించాలి. దేవుని యొక్క వాక్యంలో కొన్ని దృష్టాంతాలు మనం గమనించినప్పుడు పాత నిబంధనలో కావచ్చు, క్రొత్త నిబంధనలో కావచ్చు, అబ్రహాము జీవితంలో గమనిస్తే అబ్రహాం ఏం చేసేవాడు? దేవుడు అబ్రహామును ఒక్కరినే పిలిచాడు. ఆ సంగతి మనం ఆదికాండము 18వ అధ్యాయంలో గమనిస్తాం. కానీ ఆ తరువాత దేవుడు అబ్రహాం గురించి ఏమైనా సాక్ష్యం ఇచ్చారో గమనిస్తే ఆదికాండము 18వ అధ్యాయము 18వ వచనం 19 కూడా, అబ్రహాము నిత్యముగా బలము గల జనమును అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. 19 గమనిస్తాం. ఎట్లనగా యెహోవా అబ్రహాము గురించి చెప్పినది అతనికి కలవచేయట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నాను అని దేవుడు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. అబ్రహాము ఏం చేయబోతున్నాడు అనే సంగతి గమనిస్తే తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నాను. నన్ను పిలిచాడు, నేను నమ్ముకున్నాను. నన్ను పిలిచాడు, నన్ను ఆశీర్వదించాడు, నా మట్టుకు చాలు అనుకోలేదు. నా వరకే చాలు అనుకోలేదు. తన తరువాత తరం వారికి దేవుడు ఎవరో, దేవుని భయభక్తులు ఎలా కలిగి ఉండాలో నేర్పించేవారు. అబ్రహాము అటువంటి వాడు అనే సంగతి దేవుడు అబ్రహాము గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యాకోబుని గురించి మనం గమనిస్తే యాకోబు ఏం చేస్తున్నాడు? ఆదికాండము 35వ అధ్యాయం, ఆదికాండము 35వ అధ్యాయంలో గమనించినప్పుడు ఇక్కడ దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుటి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొని మనం లేచి బేతేలునకు వెళ్ళుదాము. మనం లేచి బేతేలునకు వెళ్ళుదాం. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయ్యుండి నా దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదను అని చెప్పాను. యాకోబు చెప్తున్నాడు, దేవుడు యాకోబుతో మాట్లాడినాడు. యాకోబు ఏం చేస్తున్నాడు? తన ఇంటి వారితో పనివారితో మాట్లాడుతున్నాడు. మనం లేచి బేతేలుకు వెళ్ళాలి. ఎందుకు? దేవునికి బలిపీఠం కట్టాలి. బలిపీఠం ఎందుకు? బలి పెంచాలి, దేవుని ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి. ఇంటి వారిని సిద్ధపరుస్తున్నాడు, పనివారిని సిద్ధపరుస్తున్నాడు. మీరు మీ వస్త్రాలు మార్చుకోండి,
శుచిపరచుకోండి అనే దేవతలను విడిచిపెట్టండి. జీవంగల దేవుడు, అద్వితీయుడగు దేవుడు, సత్యవంతుడైన దేవుడు, తోడుగా ఉన్న దేవుడు, ఆ దేవుని సేవించాలి, ఆరాధించాలి, మనం లేచి బేతలకు వెళ్ళాలి అని ఇంటి వారిని సిద్ధపరుస్తున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో గమనిస్తే మనకు తెలిసిన వాక్య భాగాలే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో గమనించినప్పుడు మొదటి నుండి మనము గమనిస్తే సమరయ స్త్రీ నీళ్ళకు రావటం, యేసుక్రీస్తు ప్రభువుతో సంభాషించట మనం గమనిస్తాం. ఆ తర్వాత ఏం జరిగిందో మనం గమనిస్తాం. 28వ వచనం, యోహాను సువార్త 4వ అధ్యాయం 28. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయనకు వచ్చుచుండరి. సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడినారు. యేసు క్రీస్తుని, యేసే మెస్సియా అని, యేసే రక్షకుడిని ఆమె గ్రహించి కొండ విడిచిపెట్టి, పాత జీవితాన్ని విడిచిపెట్టి ఊరి లోపలికి వెళ్ళి, మీరు వచ్చి చూడండి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయనను చూడండి, ఈయన క్రీస్తు కాడా. వారు వచ్చారు, చూచారు, విన్నారు. వారేం చెప్తున్నారు? 41, 42 వచనాలు. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడిని తెలుసుకొని నమ్ముతున్నాము. నీవు చెప్పావు, మేము వచ్చాం, సరే, అది మొదటి విషయం. కానీ రెండవది ఏంటంటే, కేవలము నీవు చెప్పిన దాన్ని బట్టి మాత్రమే కాదు, మా మట్టుకు మేమే విన్నాము, మేమే గ్రహించాము, ఈయన లోకరక్షకుడు, ఈయన నిజముగా లోకరక్షకుడిని మేము నమ్ముకుంటున్నాము అని వారు సాక్ష్యం ఇచ్చారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో గమనిస్తే పేతురు వర్తమానం అందించగా ఎంతమంది ప్రభువుని అంగీకరించారు? 41వ వచనంలో గమనిస్తే, ఆదిమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి, అబ్రహాము తన కుటుంబీకులు నడిపించాడు, పనివారిని నడిపించాడు. యాకోబు తన ఇంటి వారిని, పనివారిని నడిపించాడు. సమరయ స్త్రీ గ్రామస్తులను నడిపించింది. పేతురు 1000 మందిని ప్రవచనం నడిపించాడు. ఈ సంగతులు వింటున్నప్పుడు మనము అంత గొప్పవారని కాదు అనే భావం కలుగుతుంది. ఈయన అంగీకరిస్తాడు. కొంతమంది వర్తమానం అందిస్తే హృదయాలలో దేవుని యొక్క వాక్యము చొచ్చుకుపోతుంది. పాపాన్ని గురించిన గ్రహింపు వారికి కలుగుతుంది. పాపల రక్షకుడు యేసుక్రీస్తుని గ్రహింపు కలుగుతుంది. పాప క్షమాపణ కోసం ప్రభు ఎదుట కన్యకతో పాపలు ఒప్పుకొని పాప క్షమాపణ పొంది ఆత్మరక్షణ పొందిన వారు ఉన్నారు. దేవుని సేవకులు ప్రభుదాస్ గారు సువార్త అందిస్తే, చిన్న మీటింగ్ కావచ్చు, పెద్ద మీటింగ్ కావచ్చు, ఒక్కడికైనా సువార్త అందిస్తారు, 100 మందిగా సువార్త అందిస్తారు. అనేక మంది కైలెన్స్ పడి ప్రభుని నమ్ముకోరు.
దేవుని సేవకులకు ఆ వరం ఇచ్చాడు. సువార్త వరం దేవుడు అయ్యారికి ఇచ్చాడు. సువార్త పత్రికగా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా అనేక ప్రాంతాల్లో సువార్త అందించి అనేకులను ప్రవచనం నడిపించిన గొప్ప దేవుని సేవకులు, స్వార్థికులు ప్రభాసు అయ్య గారిని గమనిస్తున్నాం. కానీ కొంతమంది ఎక్కువ ఆకర్షణ అంటే లోతుగా వాక్యం చెప్పే, స్వార్థ అందించే ఆ వరం లేకపోవచ్చు. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు సేవా జీవితంలో జరిగేటువంటి సంభవాలు ఇక్కడ మనం గమనించినప్పుడు యోహాను సువార్త మొదటి అధ్యాయము 35 నుండి గమనిస్తే బాప్తిసం ఇచ్చే యోహానుకు శిష్యులు ఉన్నారు. బాప్తిసం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏమైనా సాక్ష్యం ఇచ్చారంటే 36లో అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించారు. బాప్తిసం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు ప్రభువుని ఉద్దేశించి తన శిష్యులకి ఏమని చెప్పాడంటే దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. అప్పుడు ఆ ఇద్దరు శిష్యులు ఏం చేశారు? బాప్తిసం ఇచ్చే యోహానును విడిచి ప్రభువుని వెంబడించారు. ఆ ఇద్దరిలో ఒకరు ఎవరంటే అంద్రియ అనే మాట మనము గమనిస్తాం. 40 వచనం చూద్దాం. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకరు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రియ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూసి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసు వద్దకు అతని తోడుకుని వచ్చాను. అంద్రియ యోహాను ద్వారా ప్రభు గురించి విన్నాడు, ప్రభువుని వెంబడించాడు. ఆ తర్వాత తన సహోదరుని వద్దకు వెళ్ళి ఏం చెప్పాడు? మేము మెస్సియాను కనుగొన్నాం. మెస్సియాను కనుగొన్నాము అని చెప్పి అక్కడ ఆగిపోలేదు. ఆ సీమోను పేతురును ప్రభు దగ్గర తీసుకుని వస్తున్నాడు. పేతురు వర్తమానం ద్వారా వేల మంది ప్రభువునందు విశ్వాసం ఉంచిన మాట వాస్తవమే, కానీ ఆ పేతురును ప్రభు యొద్దకు నడిపించినవాడు అంద్రియ. అంటే పేతురు పరిచర్యలో ఫలం ఎవరికి ఉన్నది? అంద్రియకు ఉన్నది. ఇక్కడ మనం గమనిస్తాం. మనం క్రిందికి వస్తాం. 43 నుండి గమనిస్తే, మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించు అని అతనితో చెప్పాడు. ప్రభు ఇక్కడ ఎవరిని పిలుస్తాడు? ఫిలిప్పుని పిలిచాడు. ఈ ఫిలిప్ ఏం చేస్తాడో చూద్దాం. 42 వచనం. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవని గూర్చి వ్రాస్తారో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు ఫిలిప్పుని పిలిస్తే ఫిలిప్ ఎవరిని తీసుకొచ్చారు? నతనయేలుని తీసుకొచ్చారు. ఆ ఉజ్జీవం కలిగించే గొప్ప గొప్ప వర్తమానాలు మనం ఇవ్వలేకపోవచ్చు, కానీ మన ఇంటి వారికి సువార్త చెప్పి, మన స్నేహితులకు సువార్త చెప్పి ప్రభు చెంతకు నడిపించు. ప్రభువుని ఎలా ఆకర్షించారు? ఏ ప్రేమ చేత ప్రభువుని ఆకర్షించారో ఆ ప్రేమను అనుభవిస్తూ ఆ క్రీస్తు యేసు యొక్క
పరిపూర్ణ ప్రేమ, కల్వరిలోనే చూపిన ప్రేమ, పాపిని ప్రేమించిన ప్రేమ, పాపి శిక్షణ భరించిన ప్రేమ, పాప పరిహారం కోసం రక్తం కార్చిన ప్రేమ, శిలువలో చనిపోయిన ప్రేమ, సమాధి చివరికి లేచిన ఆ క్రీస్తు యేసు యొక్క సువార్త సత్యాన్ని, సువార్తలుగా ప్రేమ పరిమళాన్ని, మాధుర్యాన్ని మన ఇరుగుపురు వారికి అందించి కొందరినైనా ప్రభు చెంతకు నడిపించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. పౌలు అనేక మంది నడిపించారు. వారిని గురించి వ్రాస్తున్నప్పుడు ఏం చెప్పాడంటే, మా ఆనందము మా అతిశయము యేసుక్రీస్తు రాకడలో మీరే కదా అని మాట్లాడుతున్నారు. మా ఆనందం ఎవరు, మా అతిశయం ఎవరు, మీరే కదా అని చెప్తున్నారు. తెస్సలోనిక పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాలు. ఏలైనగా మా నిరీక్షణ అయినను ఆనందం అయినను అతిశయ క్రియకమైనను ఏది మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమై ఉన్నారు. దేవుని మహాకృప చేత సువార్త సత్యమును ఆలకించి పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పింపబడి ప్రభు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొందాం, ఆత్మరక్షణ పొందాం, ఆత్మ ఆనందం అనుభవిస్తున్నాం, నిరీక్షణ కలిగి జీవిస్తున్నాం. కానీ మన తోటివారు, మన కుటుంబీకులు, మన స్నేహితులు, మన గ్రామస్తులు, మన బంధువులు, మన దేశస్థులు దీని గూర్చిన గ్రహింపు లేక, పాపక్షమాపణ పొందలేక అనేక మంది నిత్యాగ్ని వెళ్ళిపోతున్నారు. కొందరినైనా ప్రభు చెంతకు నడిపించవలసిన భారము, బాధ్యత మనం కలిగి ఉండాలి. ప్రార్థించాలి, సువార్త అందించాలి, ప్రభు చెంతకు నడిపించాలి. అగ్నిలో నుండి లాగేట్లు కొందరిని లాగండి అని వాక్యంలో చెప్పారు. బాధ్యత కలిగి ఉందాం, భారంతో ప్రార్థన చేద్దాం. కొంతమందికైనా సత్యాన్ని తెలియచేస్తాం. ప్రభు తప్పకుండా దర్శిస్తారు, రక్షిస్తారు, వారు కూడా నిత్యజీవం ఇస్తారు. నన్ను ఆకర్షించము, మేము యుద్ధకు పరిగెత్తి వచ్చేదాం. దేవుడి తన వాక్యం దేవుని మహిమార్థమై, ఆత్మల రక్షణార్థమై వాక్యం స్థిరపరచి విస్తారముగా ఫలింపచ్చునుగాక. ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను.